వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అసలు ఏ కోర్స్ తీసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది, ఉద్యోగం ఎటువంటిది లభిస్తుంది, ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. సో ఇలాంటి సందేహాలు ఎవరికున్నా కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. కాల్ చేసి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. సార్, ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా అక్కడ ఇల్లీగల్ జాబ్స్ కానీ లేకపోతే అన్ఆథరైజ్డ్ జాబ్స్ అండ్ స్టడీ చేసే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సంఖ్యలు వేసి మరి ఇంతమంది ఉన్నారని చెప్పేసి ఒక నంబర్తో సహా పంపిస్తున్నారు కదా. సో అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది యాక్చువల్గా అంటే ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ దేశాన్ని కాపాడుకోవడంలో ముందుంటారు. దాన్ని మనం తప్పు కింద చూడవలసిన అవసరం లేదండి. మన భారతదేశంలో కూడా ఎవరైనా ఇల్లీగల్గా మనకు వర్క్ చేస్తున్నా లేదా ఇల్లీగల్గా వచ్చినాక మనం కూడా ఇప్పుడు రోహింగ్యాస్ అని ఎవరు హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా పట్టుకుని ఏవి చేసాం మనం, మీకు గుర్తుందో లేదో. తెలంగాణ గవర్నమెంట్ కూడా సరే కొంత ఒక రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ కూడా బట్ ఆయా దేశాల యొక్క రూల్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రిక్ట్గా మనం పాటిస్తారు వాళ్ళు. సో దాన్ని మన తప్పు కోణంలో మనం చూడవలసిన అవసరం అయితే లేదు. కానీ సో ట్రంప్ ఎంతకుముందు వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి వైఖరి ఉంది, ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ రకం ట్రంప్ 2 అనుకోండి, 2.0 అనుకోండి ఉంది. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉంటుందో, సో అతను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉందో క్లియర్గానే చెప్పాడు. ఆ నినాదంతో అతను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఉక్కుపాదం మోపుతానన్నాడు, మోపుతున్నాడు. దీంట్లో కొంచెం ముందుకు వచ్చి ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనుకుంటున్నారో ఎక్కువగానంటే వాడు 1.2 crores వరకు ఉంటారని ముందు అంచనా వేశారు వాళ్ళు. సో మొత్తం ఇల్లీగల్గా ఉన్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ దేశ జనాభాలో 1,20,00,000 ఉంటారని చెప్పి కాదండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిపి. కొంతమందికి వాళ్ళే ఆలోచన చేసుకుని ఇబ్బంది అవుతుందని 10 లక్షల మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు 1,10,00,000 మంది ఉన్నారని చెప్తున్నారు. ఈ 1,10,00,000 మందిలో రకరకాల దేశాలు ఉంటారు. సో ఒక రకమైన లెక్కలు చూసినట్లయితే ఇండియన్స్ కొంత ఐడెంటిఫై చేసిన వాళ్ళు 7,25,000 మంది ఉన్నారని చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద రైడ్ చేసి ఫస్ట్ ఫేజ్ కింద తీసుకున్నటువంటి స్టూడెంట్స్ 18,000 మంది ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నారు. డిఫరెంట్ నెంబర్స్ అండి, 1,20,000 అన్నారు, 1,10,000. ఓన్లీ ఇండియన్స్ని చూస్తే ఒక 7.5 లక్షల దగ్గర. తర్వాత ఇప్పుడు 18,000 వరకు ఇండియన్స్ ఉన్నారని చెప్పారు. 18,000 పంపిస్తున్నారు వాళ్ళు. ఒక ఇండియానే మాత్రమే కాదండి, మన ఇండియాకి ఏదో వాళ్ళకేదో ఉన్నటువంటి ఏదో మనకి దాన్ని 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి విషయం కింద మనం చూడకూడదు. డెఫినెట్గా బెల్జియం నుంచి 1000 మంది అని చెప్తున్నారు ఫస్ట్ ఫేజ్లో, కెనడా నుంచి 1,300 మంది, లేకపోతే చైనా నుంచి 40,000 మంది, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2,000 మంది, బంగ్లాదేశ్ నుంచి ఒక 5,000 మంది, లేకపోతే ఈవెన్ జర్మనీ నుంచి ఒక 600 మంది, జపాన్ నుంచి 2,000 మంది, ఇలా అన్ని రకాల దేశాలు ఏవైతే మీకు ఉన్నాయో అన్ని రకాల దేశాల నుంచి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. C-17 అన్నటువంటి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సహాయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది పర్టికులర్గానంటే కొన్ని కంట్రీస్లో అంటే మెక్సికో, బెల్జియం, కొన్ని దేశాల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కప్స్ కూడా వేసి మన సంఖ్యలు వేసి దాని నుంచి వాళ్ళని అది ఎక్కిస్తున్నారు. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇందులో సంఘ విద్రోహక చర్యలు కానీ లేకపోతే యాంటీ సోషల్ చేసి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మాకు అది ఇబ్బందికరంగా ఉంది, అందు గురించి పంపిస్తున్నాము. దిగిన తర్వాత కూడా ఆ దేశం మళ్ళీ 4 లక్షలు పే చేయాలంటుంది, ఎందుకంటే మా ఖర్చు ఇది అని చెప్తుంది. సో దాంట్లో ఇండియన్స్ సంఖ్యలు తీసుకుని వెళ్ళినట్టుగా మనకి అయితే ఆధారాలు ఏమీ లేవు. కానీ బట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం బట్ మిగతా దేశాల్లో కొంతమందికి అయితే వేయడం జరుగుతుంది, వాళ్ళని పంపిస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు ట్రంప్ మీకు గెలిచిన ఫస్ట్ టైం మనకు మోడీకి ఇన్విటేషన్ వచ్చింది, మోడీ వెళ్ళాడు. సెకండ్ టైం మోడీకి ఇన్విటేషన్ కూడా రాలా, చైనాకి వచ్చింది, అతను వెళ్ళలేదు. సో ఇండియా నుంచి జైశంకర్ వెళ్ళడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జైశంకర్ వెళ్ళాడండి. యాక్చువల్గా అప్పుడు డిస్కషన్ జరిగిందండి. అంటే మీరు మామూలుగా మీరు చూసుకున్నట్లయితే అప్పుడు సెక్రటరీ టు ద స్టేట్ అంటారండి USA, అక్కడ రుబియో అని ఉంటాడండి, ఆయనతో వీళ్ళు మాట్లాడడం జరిగింది. జైశంకర్ గారు మాట్లాడితే 17,000 మంది ఉన్నారు, 17,000 మందిని మేము డిపోర్ట్ చేస్తామని చెప్తే ఒప్పుకున్నారు. వెళ్ళామన్నారంటే మీ దేశంలో ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో వాళ్ళని పంపించండి, మేము తీసుకుంటాము అని చెప్పారు తప్ప వద్దు అని మనవాళ్ళు అడగలేదు, అంటాం పద్ధతి కూడా కాదు. కాబట్టి ఇది సామరస్యంగా డిస్కషన్ ముందే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ట్రంప్ విజిట్ ఉందని చెప్తున్నారు US. సో అంతకుముందు అలా మన మోడీ గారికి అప్పుడు ఉన్నటువంటి, ఎందుకంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండి, మనం చైనాకి దగ్గర అవుతున్నాం, సరే USకి ఇష్టం లేకపోవచ్చు, USకి చైనాకి పడదు, ఇలా డిఫరెంట్ ట్రేడింగ్ ఆస్పెక్ట్స్, చాలా ఆస్పెక్ట్స్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అది ఎప్పుడన్నా సపరేట్గా మనం ఎపిసోడ్లో మాట్లాడదాం. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఈ ఇల్లీగల్గా ఉన్నటువంటి వ్యక్తులను పంపిస్తామని చెప్పేసి చాలా క్లియర్ కట్గానే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇనీషియల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సహాయం తీసుకుని పంపిస్తున్నటువంటి వైను చూస్తుంటే మిగతా వాళ్ళు వాళ్ళ కాళ్ళే భయం వేసి వాళ్ళ కాళ్ళే వెళ్ళిపోతారు. అంటే ఒక రకమైనటువంటి అంతే కదండి. ఇప్పుడు 100 మంది మీరు తప్పు చేసినప్పుడు ఒకరిని శిక్షిస్తే మిగతా 99 మంది భయపడతారన్నటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది. సో ఇల్లీగల్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు F1లో చదివి విద్యార్థి జాబ్ చేయకూడదు, వాళ్ళ రూల్ అది. ఎంతో మంది కన్సల్టెన్సీస్ మోసం చేసి పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అని చెప్పి మోసం చేసి అబద్ధాలు చెప్పి పంపుతున్నారు. మనం ప్రైమ్ లైన్ ద్వారా
2 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను నేను. మీరు ఇల్లీగల్ జాబులు చేయడానికి కుదరదు, బయట మీరు F1లో చదవడానికి మాత్రమే ఉంటుంది, ఓన్లీ క్యాంపస్లోనే జాబ్ చేయాలి, జాబులు కూడా దొరకట్లేదు, కన్సల్టెన్సీస్ ఏదో మీరు అబద్ధాలు చెప్పి మీరు పార్ట్ టైం జాబులు కానీ మీరు వెళుతున్నారు, ఇది తప్పని చెప్తే అందరూ కామెంట్ చేస్తున్నారు మనల్ని. ఇదేంటి సతీష్ ఎలా అంటారు, ప్రపంచం అంతా ఒకవైపు నడుస్తుంది కదా, ప్రపంచం అంతా వెళ్ళి చదువుకుంటున్నారు కదా, ఎందుకు అంత ఎగ్నెస్ట్గా మాట్లాడతారు, ఎందుకు అంత డిసప్పాయింటెడ్గా మాట్లాడతారు, డిస్కరేజింగ్గా మాట్లాడతారు అని చెప్పేసి మన మీద పడిపోయారు. లేదు, ఇది ఎప్పటికైనా కరెక్ట్ కాదు, ఇది మనం లీగల్గా ఉన్న పనులే చేయాలి, ఇల్లీగల్గా ఉన్న పనులు చేయకూడదని మనం ముందు నుంచి చెప్తున్నాం. ఇప్పుడు టైం వచ్చిందండి. ఇంతగా ఇప్పుడు ఎందుకంటేనంటే మనం ఇల్లీగల్ థింగ్స్ని మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదండి. ఎప్పుడు కూడా వేరే మనం ఏ దేశం వెళ్ళినా కూడా వాళ్ళ ఉన్నటువంటి రూల్స్ని మనం డెఫినెట్గా చేయాలి. చాలామంది విద్యార్థులు మీరు అబ్జర్వ్ చేస్తానంటే చాలామంది చదువుకోవడానికి అమెరికా వెళ్తున్నారని చెప్పి అనుకుంటారండి. చాలా తప్పండి ఇది. యాక్చువల్గా 80% అబౌవ్ 80% ఆఫ్ ది వాళ్ళు ఓన్లీ పార్ట్ టైం జాబులు చేసి డబ్బులు సంపాదించి ఇంటికి పంపిద్దాం, బతుకుదాం, ఏదో రకంగా బతికేద్దామని అమెరికా వెళ్తున్నారు. చదువుదాం, స్కిల్ నేర్చుకుందాం అనేటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య 5% 10% కూడా లేరు. మనకి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ అలాగైతే ఇంజనీరింగ్ కాలేజీలు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. అమెరికాలో కూడా చాలా మంది చైనీస్, ఇండియన్స్ పెట్టిన కాలేజీలు అయ్యి, అసలు యుఎస్ కాలేజీలే కాదు, యుఎస్ వాళ్ళు పెట్టిన కాలేజీలు కాదండి అవి. ఈ కాలేజీలు ఏవైతే 3rd గ్రేడ్ కాలేజీలు ఉన్నాయి అమెరికాలో కుప్పల కింద వేల కాలేజీలు ఉన్నాయండి. ఎందుకు పనికిరండి, స్క్రాప్ కాలేజీలు, చెత్త కాలేజీలు అని చెప్తున్నాం. ఆ కాలేజీల్లో స్టూడెంట్కి మెరిట్తోనే రాకపోయినా ఇచ్చేస్తున్నారండి. ఒకప్పుడు ఇండియా నుంచి వెళ్ళారు, వాళ్ళ ఎకానమీకి మనం ఉపయోగపడ్డాం, చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఎలాంటి స్కోర్లు, జిఆర్ఈ అక్కర్లేదు, జీమాట్ అక్కర్లేదు, ఐఎల్స్ అక్కర్లేదు, ఇంగ్లీష్ స్కోర్ అక్కర్లేదు, జీపీఏ అక్కర్లేదు, ఏమీ లేకపోయినా కూడా సీట్లు ఇచ్చేస్తున్నారు. ఎందుకని, డబ్బు, ఇండియన్స్ డబ్బు, చైనీస్ డబ్బు కావాలి వాళ్ళకి. ఇచ్చిన తర్వాత క్లాసులు జరగవు, మీరు పార్ట్ టైం జాబులు చేసుకుంటారు, ఏం చేసుకుంటారు చేసుకుంటారు, మాకు డబ్బులు ఇచ్చేయండి, మేము సర్టిఫికేట్ ఇస్తాం ప్రింట్ చేసి, మీరు ఎలా బతుకుతారో అలా బతకండి. ఇది అమెరికాలో బాగా ఎక్కువైంది. ఎట్ ది సేమ్ టైం అమెరికాలో చాలా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. హై క్వాలిటీ వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్ మళ్ళీ అమెరికాలో ఉంటాయి. బట్ అవి అన్నీ 100కి 2-3 ఉంటాయి. మిగిలిన కాలేజీలు ఏవైతే ఉన్నాయి కన్సల్టెన్సీస్ మోసం చేసి తల్లిదండ్రులకు చెప్పడం, పార్ట్ టైం జాబులు చేసి బతకడం, ఏదో రకంగా బతుకు. ఇక్కడ 25,000 కూడా పనికిరాని, 20,000 కూడా నెలకు 20,000 కూడా రాని పనికిరాని బ్యాచ్ అండి అంతా. ఇక్కడెక్కడ ఇంజనీరింగ్ కాలేజీల్లో, ఎంసెట్ కాలేజీలో అక్కడెక్కడ చదివిన వాళ్ళు అందరూ అండి. వీళ్ళందరూ వీళ్ళని కన్సల్టెన్సీస్ మోసం చేసి వెళ్తున్నారు. వద్దని మనం జాగ్రత్తలు చేసి చెప్తున్నాం మనం. అయినా కూడా మీరు అలాగే చెప్తారు, చాలామంది మా ఊర్లో ఆడేవాడు వెళ్ళాడు, ఆడి బతికాడు, ఈడు బతికాడు అంటే ఆ రోజులు లేవు ఇప్పుడు. కానీ బైడెన్ ఉన్నప్పుడు అలా ఏం జరగలేదు కదా సార్. బైడెన్ ఉన్నప్పుడు చాలా ఫ్రీడమ్ కాదండి. బైడెన్ కాదండి, మీకు ఈవెన్ సెప్టెంబర్ 2023 నుంచి ఇప్పుడు అక్టోబర్ 2024 వరకు కూడా 1,100 మంది డిపార్ట్ చేశారు. బైడెన్ గవర్నమెంట్లో కూడా జరిగినాయి, ఇంతలా జరగల. అంటే మీరు నిజంగా తెలివైన మీ దేశాన్ని బాగు చేసుకోవడం మాకెందుకని చెప్పేసి ట్రంప్ దగ్గర ఉన్నటువంటి ఆవిడ ఒక లేడీ ఉంటుందండి, ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆవిడ పేరున సరిగ్గా గుర్తు రావట్లేదు. ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, మీరు నిజంగా అంత తెలివైన వస్తే మా దేశం వచ్చి బాగు చేయక్కర్లేదు, మీ దేశాన్ని బాగు చేసుకోండి, మా దేశం ఎందుకు వస్తున్నారు నాకు వచ్చిన రైట్ చేసింది. ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్ వెళ్ళేదండి అమెరికాలో. స్కిల్ వాళ్ళు ఏమంటారంటే స్కిల్డ్ పీపులే మాకు కావాలి, మా దేశాన్ని బాగు చేసి మా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి మా దేశాన్ని మళ్ళీ గ్రేట్ ఇండియన్ కింద తీసుకెళ్ళాలి, గ్రేట్ అమెరికా కింద అవ్వాలి అంటే మెరిట్ స్టూడెంట్స్కి మేము వేసాలు ఇస్తాం. అసలు లాటరీ సిస్టమ్ వద్దు, మెరిట్ వాళ్ళకి వేసాలు ఇస్తాం, మెరిట్ వాళ్ళకి గ్రీన్ కార్డు ఇస్తాం. మిగిలిన చెత్త ఏదైతే ఉంటుందో మీ పనికిరాని మీ ఆయా దేశాలను మీరు ఉంచుకోండి, మా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారని నాకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున వస్తుంది. ఇది కరెక్టా అని అడిగితే అందరూ తప్పు అంటారుగా, నన్ను అడిగితే కరెక్ట్ అంటానండి నేను. మీరే చెప్పండి. ఎందుకంటేనంటే ఏ దేశమైనా ఆ దేశానికి పనికొచ్చే వ్యక్తుల్ని స్కిల్ పీపుల్ తీసుకుంటుంది, తీసుకోవాలంటే మనమే అంతే కదా. ఇండియా ఎవరు పడితే ఇప్పుడు బంగ్లాదేశ్లో వస్తే వెనక్కి పంపించాం కదా మనమే, మరి ఎందుకు పంపించారు? కరెక్ట్. పక్కన ఉన్నటువంటి శ్రీలంకలో వస్తే మరి తమిళనాడు నుంచి మన శ్రీలంక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మరి ఎందుకు పంపించాం మనం? అంటే మనకి ఎవరు పడితే అది వచ్చి రిఫ్యూజెస్ వచ్చి మనం బతకడానికి మన ఇండియా మనకేం స్థావరం కాదే. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి వ్యక్తులుంటే మనం రాణిస్తాం. ఇక్కడ వచ్చి ఏదో రకంగా విధానం, ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులకే మాకు పార్ట్ టైం జాబ్లు ఇస్తాం మేము, మీరు వద్దు, $7 కదా $10 చీప్ లేబర్ వస్తుంది కదా మీరు చేస్తున్నారు, మేము తీసుకుంటాం. ఆ ఏ దేశాన్ని ఆ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకుని కాంపిటీషన్ పెరిగి జలసీ పెరిగి ఆపర్చునిటీస్ తగ్గిపోవడం వల్ల ప్రతి దేశం కూడా ఈ యొక్క రూల్స్ని అవలంబిస్తున్నాయి. ఇది దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే దాని ముందే పసిగట్టినోడే తెలివేనాడు. ఇది అన్ని దేశాలకు వర్తిస్తుంది, ఇండియా కూడా వర్తిస్తుంది. ఇప్పుడు వెళ్లకుండా ఉంటారు కదా, వెళ్ళాలి అనుకుంటే కనుక ఫ్యూచర్లో వెళ్ళబోయే వాళ్ళకి నేను చెప్తున్నటువంటి ఎపిసోడ్ ఇది. వెళ్ళారు, సఫర్ అయ్యారు సార్, వాళ్ళని ఎందుకు తక్కువగా చూస్తారు, వాళ్ళు తెలియక వెళ్ళారు కదా, అమాయకంగా వెళ్ళారు కదా, మీ అంత తెలివైన వాళ్ళు కాదు కదా, ఎవడో మోసం చేస్తే వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ఉంటారు. మనం ఏం చేయలేము. అది కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉంటారండి. ఏమంటే చదువుదామని వెళ్ళి విద్యార్థుల సంఖ్య అమెరికా లేదు. ఫస్ట్ పంజాబ్ అండి. ఇప్పుడు ఈ ఫ్లైట్ కూడా ఎక్కడ వస్తుంది కూడా అమృత్సర్ దిగుతుంది. మొత్తం అందులో దిగోళ్ళందరూ అమృత్సర్ వాళ్ళే.
ఈ పంజాబ్, ఈ గుజరాతీస్ అండి. నెక్స్ట్ ప్లేస్లో మనం ఉన్నాం. అన్ని దొంగ సర్టిఫికెట్లు, దొంగ ఉద్యోగాలు, స్కోర్లు లేకుండా కాలేజీలకు వెళ్ళటం, పార్ట్ టైం జాబ్లు. ఇప్పుడు మ్యాన్హాటన్ వెళ్ళారు న్యూయార్క్, క్యాబ్ డ్రైవర్లు అందరూ ఇండియన్సే, పంజాబీసే. వాళ్ళు అప్పట్లో వెళ్ళిపోయారు కాబట్టి అండి, ఏదో కొంతమంది గ్రీన్ కార్డులు కూడా వచ్చినాయి, కొంతమంది H1 వీసాలు ఉన్నారు, ఏదో రకరకాలుగా బతికారండి. బట్ ఒకప్పుడు అమెరికా అలా లేదు సార్, ఇప్పుడు మాత్రం అమెరికా అనేది చాలా సులువుగా మారిపోయింది. సులువుగా మారింది. కాల్ తర్వాత చూద్దాం సార్, కాల్ తర్వాత చూద్దాం. హలో హలో మోహన్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి అడగండి సార్ని. రమణ గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ దోహా, ఖతార్. ఎస్ చెప్పండి రమణ గారు. మేడం, ఇది ఈ మధ్య చాలా వింటున్నాను, అమెరికా నుంచి మన స్టూడెంట్స్ చాలా మందిని కాల్ కరెక్ట్గా లేదు సార్. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది రమణ గారు కూడా అడుగుతున్నారు. అంటేనంటే దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. ఒకటి F1 వీసా మీద వెళ్ళిన విద్యార్థులకు నేను చెప్పే సలహా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పార్ట్ టైం జాబ్స్ బయట చేయడం కుదరదు అని చాలా కాలం చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. మీరు చేసినట్లయితే ఇది ఇల్లీగల్. మీ దగ్గర డబ్బులు లేకపోతే పంపించడం మానేయండి. రెండోది, చిన్న చిన్న కాలేజీలకి, క్వాలిటీ లేని కాలేజీలకి పంపించడం వల్ల మీ పిల్లల యొక్క భవిష్యత్తు పాడైపోతుంది. స్కిల్లు ఇక్కడ 20,000 కూడా పనికి రాకుండా, 10,000 కూడా పనికి రాకుండా ఎంసెట్ కాలేజీలోనే, డీమ్డ్ కాలేజీలోనే చదివి నేను అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్నటువంటి రోజులు పోయినాయి. మెరిట్ స్టూడెంట్స్ మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నారు. అలాగే అమెరికా వెళ్ళి చదువుకోవడం కరెక్టా కాదని అడిగితే 100% ఇది రైట్ టైం. ఇది మెరిట్ స్టూడెంట్స్కి దిస్ ఈస్ ద రైట్ టైం. ఇది పర్ఫెక్ట్ టైం అండి. ఇంతకు ముందు ఏంటంటే లాటరీ తీసి ఎవరిని పడితే ఆడికి ఇచ్చారు కాబట్టి 4 మాటలు మాట్లాడినోడుకో, మోసం చేసినోడుకో, అబద్ధాలు చెప్పినోడుకో, దొంగ సర్టిఫికెట్లు పెట్టినోడుకో రోజులు నడిచినాయి కాబట్టి నిజంగా మెరిట్ ఉన్న వాళ్ళు ఇంట్రావర్ట్గా ఉంటారు. పాపం వాడు మోసం చేయడం రాదు వాళ్ళకి, వాళ్ళు సఫర్ అయ్యారు మొన్నటిదాకా. ఇప్పుడు నిజంగా ఎవరైతే బాగా తెలివైన ఉన్నారో, మెరిట్ ఉన్నారో, మంచి కాలేజీలో చదువుతారో, ఎవరికైతే పాపం ఎక్కువ మాట్లాడలేరో, ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇంట్రావర్ట్గా ఉంటారో, మంచి రీసెర్చ్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళని ఆహ్వానిస్తున్నారో ఇది కరెక్ట్ టైం. ఇది దిస్ ఈస్ ద రైట్ టైం. షేర్ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎలాగైతే కొనాలని చెప్తారో రియల్ ఎస్టేట్ను, నేను చెప్పి సలహా ఏంటి, అమెరికా వెళ్ళి చదువుకోవాలంటే మెరిట్ స్టూడెంట్స్కి, టాప్ కాలేజీలకి, వరల్డ్ ప్రీమియర్ యూనివర్సిటీస్కి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అండి. ఎందుకంటే ట్రంప్ ఒక రకంగా ఆహ్వానిస్తున్నాడు వాళ్ళని, మాకు మెరిట్ తీసుకురండి, అమెరికాని గ్రేట్ అమెరికా మళ్ళీ చేయండి అని చెప్తున్నాడు. వెళ్ళండి. షార్ట్ కట్ మెథడ్స్లో తక్కువ ఫీజు లేకుండానో, ఈవినింగ్ కాలేజీలను ఎవడో కన్సల్టెన్సీ పంపాడనో, మా ఊరోడు వెళ్ళాడనో, ఆడెవడో బతికేస్తున్నాడనో, నేను కూడా వెళ్ళి బతికేస్తాను అన్నటువంటి రోజులు పోయినాయి. ఇది చాలా, ఎందుకంటే ఇప్పుడు పంపిస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారనంటే పార్ట్ టైం జాబులు, పటేల్ అని ఒకటి ఉంటుందండి, ఒక షాప్, మన రిటైల్ షోరూమ్స్లో ఉంటాయండి, అమెరికాలో చాలా చోట్ల ఉంటాయండి. వాళ్ళు డైరెక్ట్గా పోలీసులు వచ్చి రైడ్ చేశారు నిన్న మొన్న. పారిపోతున్నారు వాళ్ళు, పట్టుకెళ్ళి కేసులు బుక్ చేస్తున్నారంటే అన్ని షాప్స్ మీద, అన్ని గ్యాస్ స్టేషన్స్ మీద, అన్నిటి మీద కూడా రైడ్లు జరుగుతున్నాయి. రైడ్లు జరిగి అనాథరైజ్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని పంపిస్తున్నారు. మరి మీరు అనాథరైజ్గా వర్క్ డబ్బులు లేని మమ్మల్ని ఏం చేయమంటారంటారు? వెళ్ళక మరి ఇక్కడ ఎగ్జామ్ రాసుకో, మీడియాలో కూడా ఉన్నాయి కదా ఆపర్చునిటీస్. ఓకే, రమణ గారు మళ్ళీ లైవ్లోకి వచ్చారు. రమణ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి, ఇందాక అడిగారు. మేడం గుడ్ మార్నింగ్, నా పేరు రమణయ్య గుడ్డిపాటి, దోహా ఖతార్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం, మన ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ టెక్నికల్ కాలేజెస్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు కదా, లక్షల మంది వస్తున్నారు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు. మన ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమి జాబులు ఆ విధంగా ప్రొవైడ్ చేయలేకపోతున్నాయి. అందుకని పేరెంట్స్ ఏం చేస్తున్నారు, సెకండ్ ఆప్షన్ గా అమెరికా పోతే పిల్లలు చదువుకుంటారు ప్లస్ జాబ్స్ వస్తాయన్న పాపం వాళ్ళ ఆలోచనతో విపరీతంగా అప్పులు చేసి కోట్లు ఖర్చు పెట్టి పిల్లల్ని అక్కడ పంపిస్తున్నారు. అక్కడి నుంచి పిల్లలు మళ్ళా రిటర్న్ వస్తున్నారు బ్యాక్ ఇమీడియట్ గా. సో ఇది పేరెంట్స్ కి చాలా సఫర్ అవుతున్నారు మేడం. మేము ఎంత ఫీల్ అవుతున్నాం అంటే, ఇంత ఖర్చు పెట్టి అప్పులు చేసి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇట్లా చేస్తుంటే ఈ స్కూల్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, అసలు ఎందుకు పంపిస్తున్నారు? అక్కడ సీట్లు లేకపోతే ఎందుకు మిస్లీడ్ చేస్తున్నాయి? కన్సల్టెన్సీ వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారా మమ్మల్ని? కొంచెం సార్ నడి కొంచెం చెప్పించరా? లేదండి, అంటే డెఫినెట్గా ఇట్స్ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు ప్రతిదానికి రెగ్యులేటరీ మెకానిజం ఉంటుంది మనకి ఇండియాలో. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని నాటికి రెగ్యులేటరీ మెకానిజం ఉంటుంది. ఇప్పుడు షేర్ మార్కెట్కి రెగ్యులేటరీ మెకానిజం ఉంటుంది, బ్యాంకింగ్ సిస్టమ్ గవర్నమెంట్ రెగ్యులేటరీ మెకానిజం. ఈ కన్సల్టెన్సీస్ మీద రెగ్యులేటరీ మెకానిజం గవర్నమెంట్ ఎందుకు పెట్టట్లేదు? పెట్టాలి ఆయన చెప్పినట్టు. ఇప్పుడు ఎవడ పడితే ఆడు వచ్చి దేనికి పడితే, ఏ కంట్రీకి పడితే ఆ కంట్రీ ఫేక్ కాలేజీలకి, సర్టిఫికెట్లో వ్యాలిడిటీ లేని, ఎక్రిడేషన్స్ లేని కాలేజీలకి ఏదైతే పంపిస్తున్నారో దీని మీద రెగ్యులేటరీ మెకానిజమ్స్ గవర్నమెంట్ పెట్టినట్లయితే, అంటే మన భారతదేశంలో ఉన్న డబ్బులు 1000 కోట్లు వేరే విదేశాలు వెళ్తున్నాయి. మరి వెళ్ళిన తర్వాత వెనక్కి వస్తున్నారని చెప్తున్నారు. ఈ కన్సల్టెన్సీస్ మోసం చేసి పంపిస్తున్నాయి కాబట్టి దాని మీద ఉక్కుపాదం మోయవలసినటువంటి టైం గవర్నమెంట్కి ఇప్పుడు వచ్చింది.
ఇప్పుడు ప్రతి దాని మీద ఒక గవర్నమెంట్ కంట్రోల్ ఉంది కదా, ఒక్క ఫారెన్ కన్సల్టెన్సీస్ మీద గవర్నమెంట్ రోల్ 0%. చాలామందికి తెలియదు, 0% కంట్రోల్ అండి, 0. ఇంకా స్కూల్స్కి కాలేజీకి కొంత కంట్రోల్ ఉంటుంది, ఎందుకంటే సిబిఎస్ఈ స్కూల్ రన్ చేస్తున్నారు, ఏదో తప్పు జరిగింది, గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. అసలు దీనికి ఎలాంటి కంట్రోల్ లేనటువంటి సిస్టమ్ ఏదైనా ఇండియాలో నడుస్తుంది అంటే కన్సల్టెన్సీస్ మాత్రమే. వాడు ఏ కాలేజీకి పంపినా, ఎంత డబ్బులు తీసుకున్నా, ఎక్కడికి పంపినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా దీనికి ఏది ప్రూఫ్ ఉండదు. దీన్ని గవర్నమెంట్ అడగడం లేదు. మీరు గవర్నమెంట్ అడిగారు అనుకోండి, మాకు సంబంధం ఏంటి అంటున్నారు గవర్నమెంట్. సో గవర్నమెంట్ దీన్ని రెగ్యులేటర్ చేసి, ఇప్పుడు గవర్నమెంటే చెప్తుంది వరల్డ్ ర్యాంకింగ్ చూసుకోండి, ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అని చెప్తుంది. దీన్ని లింక్ చేయాలి, ఒక రెగ్యులేటరీ మెకానిజం పెట్టి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్, మీరు ఏ కన్సల్టెన్సీ నుంచి వెళ్తున్నారో, ఆడు ఏ మాటలు మాట్లాడాడు, అబద్ధాలు చెప్పాడు, నిజం చెప్పాడా, ఓ బాండ్ రాయించుకో, బాండ్ రాయి, ఏ కాలేజీకి పంపా, అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయని చెప్పాడు, రాయమని చేతితో రాసి సంతకం పెట్టమనండి. లేకపోతే ఈ కాలేజీ మంచిదని చెప్పాడు, సంతకం పెట్టమనండి. ఏ ర్యాంక్ ఉందో చెప్పండి, ఏ కోర్సుకి వెళ్తున్నాడో చెప్పండి, ఈ కోర్సుకి అక్రెడిటేషన్స్ ఉందా లేదా, వ్యాలిడిటీ ఉందా లేదా చెప్పమనండి. ఇది ఏవి కూడా పేపర్ మీద, లేకపోతే ఏవి కూడా సరైనటువంటి విధానం లేకుండా ఈ కన్సల్టెన్సీస్ ఇష్టారాజ్యంగా మీకు హైదరాబాద్లోనే 800 కన్సల్టెన్సీలు ఉన్నాయంటండి. ప్రపంచం ఇండియా నుంచి దగ్గర 13 లక్షల మంది వెళ్తున్నారండి విదేశాలు. 13 లక్షల మంది మీకు విదేశాలు వెళ్తుంటే అంటే మీకు ఎంత పెద్ద మార్కెట్ అండి ఇది. 13 లక్షలు అంటే చిన్న విషయం కాదండి. ఇంత పెద్ద మార్కెట్, వేల కోట్ల వ్యాపారం చేస్తున్నటువంటి కన్సల్టెన్సీస్ ఏదైతే ఉన్నాయో మీకు, పెద్ద పెద్ద కన్సల్టెన్సీస్, ఐడిపి అనో లేకపోతే ఫ్లై అయ్యానో రకరకాల కన్సల్టెన్సీలు వచ్చినాయి. మొత్తం బోగస్ కన్సల్టెన్సీస్ అవన్నీ కూడా డబ్బులు ఫ్రీగా పంపించేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి తల్లిదండ్రులకు అమాయకంగా తెలియక బుర్రతో వెళ్ళి ఫ్రీగా కదా వెళ్తున్నారు. కానీ కాలేజీ కూడా నేను ఎందుకు ఫ్రీగా పంపిస్తారు, కాలేజీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు. కొంతమంది పేరెంట్స్ అంటారు అమెరికా వెళ్తే అన్ని కాలేజీలు బాగానే ఉంటాయి కదా సార్, మాకు డబ్బులు తక్కువ ఏముంది సార్ పంపిస్తున్నారని చెప్పి అంటున్నారు. పేరెంట్స్కి అవగాహన లేదు, గవర్నమెంట్ అవగాహన కల్పించట్లేదు. 14 లక్షల మంది విదేశాలు వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ చేసి పని ఏంటి, ఎలాంటి రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయి, ఇవన్నీ లేవు. మరి ఇవన్నిటిని మీరు కంట్రోల్ చేయకపోతే ఎక్కడ వస్తుంది. చిన్నది ఏదైనా జరిగితే, చిన్న సూసైడ్ జరిగితేనో, చిన్న ఇబ్బంది జరిగితేనే, కాలేజీలో ఇబ్బంది జరిగితే పెద్ద ఎత్తున డిబేట్లు జరిగి పెద్ద ఎత్తున మనం ఇష్యూ చేస్తున్నామే భారతదేశంలో. మరి 14 లక్షల మంది విదేశాలకు వెళ్తున్నప్పుడు దీనికి ఉన్నటువంటి గవర్నమెంట్ చేసే రెగ్యులేటరీ మెకానిజమ్స్ మీద మరి ఎలాంటి ఆంక్షలు మరి గవర్నమెంట్ లేనప్పుడు ఎట్లాంటిది, ఇది డెఫినెట్గా ఇది కరెక్ట్ కాదు. అయితే సార్ ఇప్పుడు రమణ గారు కూడా చెప్పినట్టు మనం ఇంత కష్టపడి పేరెంట్స్ 40 లక్షలు 50 లక్షలు లోన్ తీసుకుని అక్కడికి పంపిస్తున్నాము, పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నారు, 2 years ఎంఎస్ అయిన తర్వాత మేము మళ్ళీ ఆ లోన్ తీర్చేస్తామని అంటున్నారు. మరి ఇప్పుడు ఇంత సడన్గా అక్కడ నుంచి పంపించేస్తే ఏంటి పరిస్థితి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ? కాదండి, ఒకటి మోసపోయి వెళ్ళాడు. మ్యాక్సిమం వెనక్కి వచ్చే వాళ్ళలో మంచి మంచి కాలేజీలో చదువుకున్నాడు ఒకడు ఉన్నాడు. ఇలా అంటే మళ్ళీ కామెంట్ చేస్తారు బ్యాడ్గా. ఎవడన్నా ఒకళ్ళు ఇద్దరు కూడా ఉంటారండి. ఏదైనా వేసా ఇచ్చుకొని రాకపోతే పాపం లాటరీలు దాకా రాకపోతే వెనక్కి వచ్చి ఉంటాడు తప్ప జనరల్గానండి మ్యాక్సిమం వెళ్ళి కాలేజీలో అందరూ కూడా పార్ట్ టైం జాబులు చేస్తాక వెళ్ళిన వాళ్ళు అండి. వీళ్ళు ఇంటెన్షనే తప్పు కాబట్టి బోగస్ ఇంటెన్షన్ కదా అంటాను నేను బేసిక్ క్వశ్చన్ రైట్ చేస్తున్నాను. ఏంటి, మీరు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కాదు, తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పి బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత 2-3 పార్ట్ టైం జాబులు చేసి దొంగ పనులు, రియల్ ఎస్టేట్లు, డ్రగ్స్ అమ్మడాలు ఇలాంటివన్నీ చేసే వాళ్ళందరూ మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ప్రాస్టిట్యూషన్స్ రన్ చేసేవాళ్ళు కూడా. వీళ్ళు ఇంటెన్షనే తప్పు. ఈ ఇంటెన్షన్ గవర్నమెంట్, ఇప్పుడు మనిషి ఎప్పుడు షార్ట్ కట్ మీద ఆలోచిస్తాడండి, గవర్నమెంట్ దాన్ని కట్ చేయాలి. మీరేమంటున్నారంటే వీళ్ళందరూ వెళ్తున్నారు కదా సార్, వీళ్ళ మీద జాలు చూపించండి సార్, వీళ్ళని ఏదో చేయాలంటున్నారండి. కాదండి, ఒక మనిషి ఎప్పుడు కూడా అంటే షార్ట్ కట్ మెథడ్, మీరు ఉన్నారనుకోండి, మీకు తినడానికి తిండిలేదు, ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, షార్ట్ కట్ మెథడ్ ఆలోచిస్తారు. మీరు ఏదో దొంగ పక్కన 10 రూపాయలు కనపడింది అనుకోండి, మనిషి వాళ్ళు లేడనుకోండి, ఆకలి చేత నేను చేస్తారు, తీసుకుంటారు. మీ తప్పని అంటాకే అది వేరే యాంగిల్. అది నేనేమంటానంటే ఆ గవర్నమెంట్ సిస్టమ్నే పర్ఫెక్ట్గా మీరు చేసినట్లయితే ఈ తప్పు జరగదు. 40 లక్షలు పోగొట్టుకోకలేదు ఇండియాలోనే ఉంటాడు, నువ్వు ఇండియాలోనే ఉంటాడు, ఇక్కడ ఎందుకు పనికిరాడు కదా అని చెప్పేసి అక్కడికి పంపిస్తే మీకు అంత ఆడు అసలు నిజంగా నా మాటకు నాకే బాధ కలిగింది. మీకు నిజంగా మీకు అంత తెలివి ఉంటే మా దేశాన్ని బాగు చేయక్కర్లేదు, మీ దేశాల్లో మీ దేశాన్ని బాగు చేసుకోండి అని చెప్పి అన్నాడు అంటే ఇంక అంతకంటే పెద్ద మాట ఏముంటుందండి. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటనుకోవచ్చు మీరు? ప్రధాన కారణం ఏంటంటేనండి, వాళ్ళ దేశంలో ఉన్న వ్యక్తులకి పార్ట్ టైం జాబ్స్ లేవు. పార్ట్ టైం జాబ్ ఇస్తే గంటకి $25 ఇస్తే కానీ చేయరాళ్ళు. వాళ్ళకి ఒక రకమైన ఈర్ష్య పెరిగిపోయింది. ఇండియన్ వచ్చి $10 చేస్తున్నాడు కేఎఫ్సీలో, అమెరికానికి $25 ఇవ్వాలి. మీరు ఎందుకు ఉండాలి? జాబ్స్ అన్నీ కూడా స్టెమ్కి సంబంధించినటువంటి కొంతమంది తెలివైన స్టూడెంట్స్ చైనీస్, ఇండియన్స్ వేరే దేశాలు ఉంటారు, లోకల్కి మాకు జాబ్స్ లేవు, మీరు మా దేశం వచ్చి మా మీద పడటం ఏంటి, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్న ట్రంప్. కాదండి, నరేంద్ర మోడీ గారు కూడా ఇండియన్ ప్రజల యొక్క ఇంట్రెస్టే కాపాడతాడు, వేరే దేశం ఇంట్రెస్ట్ ఎందుకు కాపాడతాం మనం? నేను తెలుగు వాళ్ళకి ఇంట్రెస్ట్ కాపాడుతున్నాను కాబట్టి తెలుగు వాళ్ళకి మాట్లాడుతున్నాను. నేను ప్రతి ఒక్కరికి ఫీలింగ్ ఉంటుంది కదా, ఏ దేశం అయితే ఆ దేశం ఉంటుంది కదా. దీన్ని నేనేమంటానంటే, ఇప్పుడు జరిగిన నష్టం ఏదైతే జరిగిందో చాలామంది పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేసి డబ్బులు పంపించుకుంటున్నారు, పార్ట్ టైం జాబులు మానేస్తున్నాము. ఇప్పుడు చూడండి, నిన్న మొన్న రైడ్స్ విపరీతంగా జరిగినాయి షాపింగ్ మాల్స్.
గ్యాస్ స్టేషన్స్, అవుట్ సైడ్ ఉన్నటువంటి ఏవైతే ఉన్న అన్నింటి మీద రైడ్ జరిగి మొత్తం భయపడిపోయి ఇప్పుడు ఇండియన్స్ అందరూ ఒక రకమైన ఫియర్ క్రియేట్ అయిపోయి పేరెంట్స్కి ఫోన్ చేసి డబ్బులు పంపించండి అని అడుగుతున్నారంటే పాపం. ఇదే విషయం జాయిన్ అయ్యే ముందు వెళ్ళే ముందు చెప్తున్నాం మళ్ళాంటి వాళ్ళం. బట్ నిజంగానే లాస్ట్ 1.5 years నుంచి నేను చెప్తున్నటువంటి మాట ఎవడూ వినట్లేదండి. అందరూ వెళ్తున్నారు కదా సతీష్ గారు అలా చెప్తున్నారంటే అంటారంటే. నిన్న కాక మొన్న డీమ్డ్ యూనివర్సిటీ చదవద్దురా అంటే తిట్టారు నన్ను. ఆ స్కామ్ బయటకు వస్తే ఇప్పుడు సతీష్ గారు చెప్పింది కరెక్ట్ అంటారు. కాదండి, ఇప్పుడు మేము రూల్స్ని ఫాలో అవ్వండి, క్వాలిటీ ఉన్నటువంటి చదువు. ఎందుకంటే వెళ్ళిన వాడి వ్యక్తుల్లో చాలామంది మంచి స్టూడెంట్స్ ఉంటారండి మన ఇండియా నుంచి. తెలియక చిన్న చిన్న కాలేజీకి వెళ్ళిపోతారండి పాపం. ఇప్పుడు దీనికి మార్గం ఏదైనా ఉంది అనుకుంటే సరైనటువంటి వేసాస్ లేకపోతే డెఫినెట్గా ఇబ్బంది అండి. ఓకే, వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ చూసుకుని వేరే కంట్రీస్ వెళ్ళండి. ఎందుకంటే వేరే కంట్రీస్లో వేసాస్ అంత స్ట్రిక్ట్గా ఉండవు. ఒక దేశం వెళ్ళాలంటే 2 విషయాలండి. ఒకటి, ఆ దేశం యొక్క వేసా రూల్స్ మీద పూర్తి పట్టు దొరకాలి మీకు. రెండోది, మీరు వెళ్ళి కాలేజీ యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, దాని యొక్క ర్యాంకింగ్, అక్కడ ఉన్న జాబ్ ఆపర్చునిటీస్, ఈ రెండిట్ల మీద పూర్తి అవగాహన లేకుండా మీరు అప్పు చేసి వెళ్ళినా కూడా ఇబ్బంది పడతారో. దయచేసి ఎవరి దేశాలు అక్కడ ఉండండి. పక్క దేశం వెళ్ళినప్పుడు రేసిజం, స్కాట్లాండ్లో రేసిజం నేను చూశానండి ఈ మధ్యకాలంలో. నువ్వు ఎవడో అక్కడికి వచ్చి ఉద్యోగం చేయడం ఏంటని అడుగుతున్నాడు పార్ట్ టైం జాబ్. కొంచెం మంచి జాబ్లకు వెళ్ళినప్పుడు ఇది డిఫరెంట్ స్టోరీ అండి. ఇప్పుడు గూగుల్లో పెద్ద పెద్ద MNC కంపెనీస్ ఉంటాయండి, ఇండియన్స్ ఉంటారు, చాలా మెరిట్ ఉంటారు, చక్కగా చదువుతారు, వాళ్ళకేం పెద్ద ఇష్యూ ఉండదండి. ఈ లో లెవెల్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకి ఆ కంట్రీలో కూడా లో లెవెల్ పీపుల్ ఉంటారు కదా. అదండి, మీరు మీ ఊళ్ళో ఏదో వర్క్ చేస్తున్నారండి, ఒక లేబర్ వర్క్ చేయిస్తున్నారు, ఏదో చెరువు తవ్విస్తున్నారు, పక్క ఊరి నుంచి లేబర్ తెచ్చి చూడండి ఊరుకుంటారా? ఎందుకంటే ఆ లేబర్ వర్క్ ఏదైతే డైలీ వర్క్ ఉందో ఆ వర్క్ అక్కడ దొరుకుతున్నారు. బాగా స్కిల్ ఉంటే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇది కొంచెం అర్థం చేసుకుని ఫర్దర్గా వెళ్ళి విద్యార్థులు ఎవరైతే ఉంటారో 1కి 2 సార్లు దయచేసి ఆలోచించేయండి విదేశం వెళ్ళినప్పుడు. కానీ అట్ ది సేమ్ టైం అమెరికా వెళ్ళి చదువుకోవడానికి ఇది రైట్ టైం అంటే మెరిట్ స్టూడెంట్స్కి బెటర్ కాలేజ్ చదువుకోవడానికి 100% ఇది రైట్ టైం. ఎందుకంటే వాడు మెరిట్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. కొత్తగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో జాబులు చేయమని చెప్తున్నాడు ట్రంప్. ఇండియన్స్ అయినా సరే మాకు ఎకానమీ పెరగాలి. అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో జాబ్ చేయమన్నాడు. H1 వీసా లాటరీ తీసేస్తానని చెప్తున్నాడు. అసలు మీకు మెరిట్ స్టూడెంట్కి సపరేట్ O1 వీసాలు పెంచుతానని చెప్తున్నాడు. చాలా మెరిటోరియస్ రూల్స్ని తీసుకొస్తున్నాడు అతను. ఇవి డెఫినెట్గా మెరిట్ స్టూడెంట్స్కి చాలా చాలా ఉపయోగకరం. ఇంతకుముందు గాడి దగ్గర 2 సమానం. ఎలాగోలాగ బతికేద్దాం, దొంగ పనులు చేసి దొంగ సర్టిఫికెట్లు పెట్టి కన్సల్టెన్సీని పెట్టుకుని పేరోల్స్ రన్ చేసి ఇలాంటి ఏదైతే చేద్దామని చెప్పి అనుకున్నారో అప్పుడు గాడిది గుర్రం ఒకటి అయిపోయింది. అందులో మధ్యలో మెరిట్ ఎవడు ఉంటే పాపం కనపడేవాడు కాదు. ఇప్పుడు మెరిట్ స్టూడెంట్స్కి మాత్రమే రోజులు వచ్చినాయి. ఇది నేను పాజిటివ్గా చూస్తున్నాను. ఒక రకంగా అంటే వాళ్ళు వెళ్ళడానికి లేదు. పేరెంట్స్ చాలా మంది అనుకుంటారు, పిల్లలు కూడా అనుకుంటారు మేము యూఎస్లో సెటిల్ అవ్వాలని. లేదండి, అట్లాగా మెరిట్ స్టూడెంట్స్ని వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే దయచేసి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ సైకలాజికల్గాను, మీరు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా పార్ట్ టైం జాబ్ చేయమంటే మానేయండి. మీరు కొంచెం మనీ సపోర్ట్ చేయండి. చదువుని జాగ్రత్తగా కంప్లీట్ చేయమనండి. దొంగ కాలేజీలో చిన్న కాలేజీలో అయితే మీరు చేయడానికి ఏమీ లేదు. కొంచెం మంచి కాలేజీలో ఏమైనా ఉంటే చదువుని ఎంతో కొంత అవకాశం ఉన్నందుకు బాగా చదువుకుని జాబ్ వేరే దేశాల్లో కూడా ట్రై చేయమని చెప్పండి. నా సలహా ఏంటంటే జర్మనీ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే ఏషియన్ కంట్రీస్లో కూడా ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నట్లయితే మీరు యూఎస్లోనే సెటిల్ అవ్వాలన్నటువంటి పందాన్ని మారి మీరు అక్కడ చదువుకుని ఇంటర్న్షిప్స్ జాబ్స్ కూడా వేరే వేరే దేశాల్లో ట్రై చేయండి. ఇండియాలో కూడా మీరు ట్రై చేయండి. సో ఎక్కడ ఏదైనా అవకాశం వచ్చినట్లయితే మీరు వెళ్ళండి. అంతే తప్ప నేను అమెరికాలోనే ఉంటాను లేదా ఇక్కడే నేను ఏదో దొంగ పని చేసి నేను వీసాను ఎక్స్టెండ్ చేసుకుంటాను, నాకు H1 వీసా రాకపోయినా ఇంకోటి చేస్తాను విధానం ఏదైతే ఉంటుందో ఇది ఒక రకమైనటువంటి చాలా చీపుగా చాలా చిన్నతనంగా చూస్తారు. కాబట్టి ఏ దేశం మనం వెళ్ళినా ఆ దేశం రూల్స్ని మనం రెస్పెక్ట్ చేసి తీరవలసిందే. ఓకే సార్, చివరిగా మన గవర్నమెంట్ మరి అలాంటి స్టూడెంట్స్కి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు కదా? ఉద్యోగ అవకాశాలు డెఫినెట్గా ఇప్పుడు చేస్తున్న తప్పు ఏంటంటే గవర్నమెంట్ చేస్తున్న తప్పు ఏంటంటే ఓన్లీ ఒక IT ఇండస్ట్రీని మాత్రమే మనం ముందు ఉందని చెప్పి మిగతా అన్ని ఇండస్ట్రీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ని కానీ ప్రొడక్షన్ యూనిట్స్ని కానీ ఫార్మా ఇండస్ట్రీస్ని కానీ ఇండస్ట్రీస్ ఏవైతే మీకు ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్ మొత్తాన్ని మీకు కిల్ చేస్తుంది గవర్నమెంట్. ఎందుకు కిల్ చేస్తుంది వీటిని చేయడం? ఎందుకంటే ప్రొడక్షన్ చైనాకి ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఈ రోజుని ఓన్లీ వాళ్ళకున్న మ్యాన్ పవర్ వాళ్ళకున్న యూత్నండి. వాళ్ళని యూత్ చేసుకుని సింగిల్ విండో పద్ధతిని ఎంటర్ప్రైన్యూర్స్ని మీరు ఎంకరేజ్ చేసి ఎంప్లాయ్మెంట్స్ని మీరు క్రియేట్ చేసి యూత్ని కానీ సరిగ్గా వాడుకోగలిగితే మనం విదేశాలు వెళ్ళవలసినటువంటి అవసరం తగ్గించుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మనకి పొలిటికల్ సిస్టమ్, రిజర్వేషన్ సిస్టమ్స్, లేకపోతేనేమో పర్మిషన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, లేకపోతేనేమో మళ్ళీ బ్యూరోక్రసీ సిస్టమ్, ఇన్ని రకాల ఇబ్బందుల వల్ల సరైనటువంటి ఎంటర్ప్రైజర్స్ కూడా ముందుకు రావట్లేదు. కాబట్టి ఎంటర్ప్రైజర్షిప్స్ని అలాగే లోన్స్ ఇచ్చి బిజినెస్ని ఎంకరేజ్ చేసే విధానం కానీ స్టార్టప్స్ పెరగాలి. బిజినెస్ ఎకో సిస్టమ్ పెరిగితేనే మీకు వీళ్ళందరికీ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప అలాగే గవర్నమెంట్ చేసే తప్పు ఏంటంటే ఈ ఇష్టం వచ్చినట్టుగా కాలేజీలకు పర్మిషన్ ఇచ్చి క్వాలిటీ లేకుండా 90% ఆఫ్ ది కాలేజీలు 1200 యూనివర్సిటీస్ మనకు భారతదేశంలో ఉంటే పట్టుమని 100 కాలేజీలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు సీట్లు పెంచుకుని
కోర్సులు ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్స్ ఇచ్చేసి ఇలా డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, ఎంసెట్ కాలేజీలను ఇచ్చేసి క్వాలిటీని ఎన్ష్యూర్ చేయకుండా వీళ్ళందరినీ బయటికి ప్రొడ్యూస్ చేసేస్తే వీళ్ళకి సరైన స్కిల్ లేకపోవడం వల్ల జాబ్స్ రావట్లేదు. చాలా మంది జాబ్స్ లేవంటారు ఇండియాలో, తప్పు. స్కిల్ లేదు కాబట్టి, స్కిల్ లేదని ఇండస్ట్రీస్ గోళం పెడుతున్నాయి. బాబు మాకు స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి, మాకు జాబులు చేసేవాళ్ళు కావాలని చెప్పేసి ఇండస్ట్రీస్ గోల పెడుతున్నాయి. సో ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ ప్రాబ్లం లేదు, స్కిల్ ప్రాబ్లం ఉంది. ఆ స్కిల్ ప్రాబ్లం గవర్నమెంట్ ఎలా అడ్రస్ చేయాలంటే 2 రకాలుగా అడ్రస్ చేయాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్స్ ని పెంచాలి, రెగ్యులేటరీ మెకానిజమ్స్ పెట్టాలి, ఎన్ష్యూర్ చేయాలి క్వాలిటీని. అట్లాగే అట్ ది సేమ్ టైం స్టార్ట్అప్ కల్చర్ని, ఎకో సిస్టమ్ని, లోన్ సిస్టమ్ని కానీ దీన్ని కానీ ప్యారల్గా పెంచినట్లయితే అటు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, క్వాలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ పెరిగి స్కిల్ ఉన్న స్టూడెంట్స్ కూడా పెరుగుతారు. కాబట్టి భారతదేశంలోనే వీళ్ళ అకామిడేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. రైట్ సార్, ఈరోజు చాలా చక్కని అంశం గురించి డిస్కస్ చేశారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ అందరికీ అండ్ పేరెంట్స్ అందరికీ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. సో పేరెంట్స్ ఎవరు కూడా మీరు ఇష్టపడి యూఎస్లో మా పిల్లలు సెటిల్ అవ్వాలి, మేము సెటిల్ అవ్వాలనుకొని వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయకండి. మంచి కన్సల్టెన్సీని మీరు కన్సల్ట్ అయ్యి మోసపోకుండా ఉండండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.